అలా రోడ్ సైడ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుండగా అక్కడ ఉన్న కొంతమంది పూర్ పీపుల్స్ ఏదో కేక్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. రోడ్లోని వెహికల్స్ వల్ల అనుకుంటా వాళ్ళు మాట్లాడేది క్లియర్గా వినపడలేదు, కానీ కేక్ తినాలి అనే వాట్ క్లియర్గా వినపడింది. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సైలెంట్గా నా పని నేను చేసుకోవడం, 2 వాళ్ళు కోరుకున్న కేక్ని వాళ్ళు తినేలా చేయడం. మనం సెకండ్ ఆప్షన్నే చూస్ చేసుకున్నాం. అయితే కేక్ డైరెక్ట్గా ఇస్తే ఇచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు ఉండదు, చూస్తున్న మీకు కూడా ఉండదు. అందుకే నా బర్త్డే అని చిన్న అబద్ధం చెప్పి కేక్ కట్ చేశాం. వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇందాక ఏ వ్యక్తి అయితే కేక్ తినాలి అని అన్నాడో ఆ వ్యక్తితోనే మనం కేక్ కట్ చేపించాం. కేక్ కట్ చేసిన వెంటనే అందరూ క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఇక అందరికీ నా చేతితోనే కేక్ పెట్టడం స్టార్ట్ చేశాను. నాతో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ హ్యాపీ. అలాగే అక్కడ ఉన్న ఆంటీ మనల్ని బ్లెస్ చేసింది కూడా. ఈ ఆంటీ కూడా మనల్ని బ్లెస్ చేసింది. అలాగే కేక్ తినమని ఇస్తే లేదు ముందు నువ్వు తిను బాబు అని మనకే పెట్టింది. ఆంటీ నా దగ్గర కొంత నేను సేవ్ చేసుకున్న చేంజ్ ఉంది తీసుకుంటారా అని అడిగాను. వాళ్ళు ఎందుకు తీసుకోం నాన్న అని ఆన్సర్ చేశారు. ఇక నా దగ్గర ఉన్న చేంజ్ని అందరికీ ఇవ్వటం స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీ బర్త్డేని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే కాకుండా ఇలాంటి పూర్ పీపుల్తో సెలబ్రేట్ చేసుకోండి. వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉన్నంత వరకు ఇలాంటివి మరెన్నో చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని మన టైగర్ టీంలో జాయిన్ అవ్వు మిత్రమా. ఇలాంటివి మరెన్నో చేద్దాం.